ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్నేక్షులకు స్వాగతం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం జనవరి 16 నుంచి 31 వరకు ఎలా ఉండదో చూద్దాం. స్త్రీలకి 2 ముఖ్యమైనటువంటి సూచనలు. ప్రతి సంవత్సరం జరిగే గుప్త నవరాత్రులు, రాజశ్యామల నవరాత్రులు, మాతంగి నవరాత్రులు ఈ నెలలో జనవరి 19 నుంచి 27 వరకు జరుగుతాయి. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన దేవప్రశ్న కార్యాలయంలో సామూహిక విధానంలో ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో అందరి శ్రేయస్సు కోరుకుంటూ ఈ హోమాలు చేయడం జరుగుతుంది. ప్రతిరోజు రాజశ్యామల హోమంతో పాటుగా స్వయంవర భారతి హోమం, త్రైక మోహన గౌరీ హోమం జరుగుతాయి. ఇంకా ప్రత్యేక హోమాలు పెళ్లి కాని అమ్మాయిలు, పెళ్లి కాని అబ్బాయిలు వీరి కోసం షష్ఠీ సప్తమి తిథులలో ప్రత్యేక హోమాలు చేస్తున్నాము. అన్ని లైవ్ టెలికాస్ట్ అవుతాయి, చూడొచ్చు. మీరు ఇందులో ఎవరైనా పాల్గొనవచ్చు. మీకు మరిన్ని వివరాల కోసం స్క్రీన్లో ఉన్న నెంబర్ మీరు ఫోన్ చేసినట్లయితే వివరాలు చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి 2 వీడియోలు అప్లోడ్ చేశాను రాజశ్యామల నవరాత్రుల గురించి. తర్వాత ఇంకా కొన్ని వీడియోలు వస్తాయి, మంత్ర సాధన వివరాలు కొన్ని. తప్పకుండా రాజశ్యామల అమ్మవారిని ఆరాధన చేయండి, సకల శుభాలు పొందండి. అలాగే రెండవ సూచన ఏమిటంటే నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 18వ తారీఖున జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది. అమావాస్య ఆదివారం ఆ రోజు ఈ హోమాలు జరుగుతాయి. తప్పకుండా చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. లవర్స్ కార్డు తీసుకుందాం. 4 ఆఫ్ సోర్డ్స్ కార్డు తీసుకుందాం. 10 ఆఫ్ కప్స్ బాగుంటుంది. అయితే మిమ్మల్ని మీరు నమ్మండి, పక్క వాళ్ళని కాకుండా మిమ్మల్ని మీరు నమ్మండి. అలాగే చేసే ప్రయత్నం, సాధ్యమంత ప్రయత్నం చేయాలి. ఫలితం భగవంతుడు ఇస్తాడని నమ్మకంతో ఉండాలి. భగవంతుడు అంటే మీరు పని చేస్తారు, మీ ఉద్యోగంలో మీ పై బాస్ కానీ, ఇంట్లో పెద్దవాళ్ళు కానీ, భగవంతుడు కానీ ఎవరైనా మీకంటే పైవాళ్ళు ఎవరో ఒకళ్ళు మీకు సపోర్ట్ దొరికిన భావంతో, విశ్వాసం, నమ్మకంతో మీరు ఉండాలి. ఏ సమస్య వస్తుంది, ఏ రకంగా వస్తుంది మీకు తెలుస్తుంది. అన్ని రకాల ప్రిపరేషన్స్ మీరు చేసుకుంటారు. అయినప్పటికి కూడా కొంత ఆత్మవిశ్వాసం లోపించి పక్క వాళ్ళ మీద ఆధారపడే ప్రయత్నం చేస్తారు. అలా ఆధారపడకండి. ఆధారపడాలి తప్పదు ఒక్కొక్కసారి. అయినప్పటికి కూడా సొంతంగా ఆలోచించి సొంతంగా చేంజ్ తీసుకునే ప్రయత్నం చేయాలి. జీవితం ప్రశాంతత కోరుకుంటారు. ప్రశాంతమైన జీవితం రావడం కోసం ఏం చేయాలో అవన్నీ చేస్తారు. అవసరమైతే తల వంచి పరిస్థితులకి సరెండర్ అవుతారు. ఇదే ఉత్తమమైన పద్ధతి. మౌనంగా కాలం గడిపే ప్రయత్నం చేయండి. పరిస్థితులకు ఎదురెది కాకుండా కాలంతో కలిసి ప్రయాణించే ప్రయత్నం చేయాలి. ఇది ముఖ్యమైనటువంటి సూచన. పరిస్థితులను అర్థం చేసుకుని కాంప్రమైజ్ అవ్వాలి అవసరమైతే. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 3 ఆఫ్ పెంటికల్స్, ప్రజెంట్ 8 ఆఫ్ కప్స్, ఫ్యూచర్ 4 ఆఫ్ వ్యాండ్స్. కొన్ని స్థానచలనాలు కనబడుతున్నాయి మీకు. కొన్ని విషయాల్లో స్థానచలనం చేంజ్ కనబడుతుంది లైఫ్లో. గతంలో మీరు కొన్ని విషయాల్లో సపోర్ట్ తీసుకుని తగినంత సపోర్ట్ మీకు దొరక్క వాళ్ళు చేయగలిగి ఎస్కేప్ అయిన పరిస్థితులు, మితిమీరి ఆధారపడడం మూలంగా ఇబ్బందులు. ప్రజెంట్కి వస్తే కొంత పరిస్థితుల పట్ల అవగాహన సరిగా లేకపోవడము, కొంత విరక్తి, వైరాగ్యాలతో కూడిన భావనలు, వీటి మూలంగా పలాయనవాదం చిత్తగించడం. అంటే పరిస్థితి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేస్తారు. కానీ మీరు ఒక ఇది చెప్పుకుంటారు. మీకు ఏంటంటే సెల్ఫ్ జడ్జిమెంట్. వాళ్ళందరూ అలాగున్నారు, అందుకే నేను అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను. కరెక్టే, అడ్జస్ట్ అయినా ఎదురు వాళ్ళు ఎలా ఉన్నా కానీ మన అవసరాన్ని బట్టి మనం సరెండర్ అయి ఉండాలి. ఆ రకంగా ప్రయత్నించాలి. దాంట్లో తృప్తి పడాలి. మానసిక ఒత్తిడి ఉంటుంది, సమాజం మీద, మనుషుల మీద, పరిస్థితులు విరక్తి కలుగుతుంది. కానీ ఏమి చేయలేని పరిస్థితి 3వ వారంతో అలాగే ఉంటుంది. 24వ తారీఖు తర్వాత కొంత అనుకూలత సర్దుకుంటుంది. ఫ్యూచర్ కార్డులో చేంజ్ ఆఫ్ లొకేషన్ కనబడుతున్నాయి. ఉద్యోగంలో మార్పులు ప్రయత్నం చేస్తే అనుకూలమైన కాలం. జాబ్ చేంజ్ అవకాశం కనబడుతుంది. గట్టిగా ప్రయత్నం చేయవచ్చు. లొకేషన్ చేంజ్ కూడా అవకాశం కనబడుతుంది. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా పేజ్ ఆఫ్ కప్స్, సామాజికంగా 6 ఆఫ్ వ్యాండ్స్. పర్వాలేదు. కుటుంబంలో కూడా చిన్న కలతలు, ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మీ మాట నెగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. మీ మాట నెగ్గుతుంది. ఏదైతే అబద్ధనుకుంటారో, ఏదైతే కాదనుకుంటారో ఆ పనులన్నీ అవుతూ ఉంటాయి. పర్వాలేదు. సామాజికంగా కూడా కొంత గుర్తింపు, కొంత గౌరవం పొందుతూ ఉంటారు. పర్వాలేదు, ఇబ్బంది ఏం లేకుండా కాలం గడిచిపోతూ ఉంటుంది. ముఖ్యంగా 24-25 తారీఖుల తర్వాత కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. ఉద్యోగం చేసేవాడికి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఏదైనా ప్రాజెక్ట్ దొరికే అవకాశము, ప్రమోషను, శాలరీ హైక్ లాంటిది కానీ, కొత్త ఉద్యోగం ఉన్న దాంట్లోనే వేరే డిపార్ట్మెంట్ ఎక్కడ వేరే ఏదైనా మారడం కానీ ఇలాంటిది దొరికే అవకాశం ఉంటుంది. ప్రయత్నం చేయాలి.
ఎవరైనా జాబ్లో నోటీస్ పీరియడ్లో ఉంటే గట్టిగా ప్రయత్నం చేస్తే అది ఆ జాబ్ కంటిన్యూ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? 3 ఆఫ్ వ్యాండ్స్. నోటీస్ పీరియడ్లో ఉన్న వాళ్ళు, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు ఎవరికైనా కానీ కొత్త జాబ్ దొరికే అవకాశం ఉంటుంది. ఉన్న దాంట్లోనే కంటిన్యూ అయ్యే అవకాశం, లేదా కొత్త ఇంకో ఆఫర్ దొరికే అవకాశం ఉంటుంది. అది మీకు 19-20 తారీఖుల గట్టిగా ప్రయత్నం చేస్తే మీకు వర్కౌట్ అయ్యే అవకాశం కనబడుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? హై ప్రిస్టెస్ బాగానే ఉంటుంది. మీరు కొంచెం మొహమాటం మొదలాలి. మీకు రావాల్సింది, మీరు ఇవ్వాల్సిన పేమెంట్ అడ్జస్ట్మెంట్కి మీరు మొహమాటం మొదలుపెట్టి ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే చేయాలనుకున్న పని చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. దాన్ని ఇంకా ఈవేళ చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అలా వాయిదాలు వేయకుండా చేయాలనుకున్న పని చేయడం ఉత్తమం. కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే అన్ని పనులు కూడా మూమెంట్స్ వస్తాయి. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 2 ఆఫ్ సోర్డ్స్. కొంత ఒత్తిడి ఉంది ఆర్థికంగా, అడ్జస్ట్మెంట్ చేయడం కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు ఫైనాన్షియల్గా, కానీ పర్వాలేదు. రొటేషన్ ఎలా చేయాలో ప్లాన్ చేసుకుని 2-3 సోర్సెస్ చూసుకోండి జాగ్రత్తగాను. మీకు రావాల్సింది, మీరు ఇవ్వవలసిందని రొటేషన్, మీ సోర్సెస్ అన్ని చూసుకోండి, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. లేకపోతే కొంత మానసిక ఒత్తిడి, మీరు ఇవ్వాల్సిన వాళ్ళు అడగరు, కానీ మీకు మీరే ప్రెషర్ బిల్డప్ చేసేసుకుంటూ ఉంటారు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఎస్ ఆఫ్ వ్యాండ్స్. ఇబ్బంది ఏం లేదు, ఆరోగ్యం ప్రమాణంగా ఉంటుంది. ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? జస్టిస్. ఘర్షణ వాతావరణం కాకుండా సిస్టమేటిక్గా ఉండే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఉద్యోగం గురించి అనుకున్నాం కదా మనం. ఎవరు నోటీస్ పీరియడ్లో ఉండి మీకు తిరిగి మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉండదని ప్రయత్నం చేస్తే మీకు అరగైన అవకాశం ఉద్యోగస్తులు కనబడుతుంది. బాగానే ఉంటుంది. మీకు 25-26 తారీఖుల తర్వాత శుభవార్త ఏదైనా వింటారు. చివరి 4-5 రోజుల మంది శుభవార్త వింటారు. ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే సెటిల్ అవుతాయి. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, పర్సనల్ లైఫ్లో కానీ, ఎక్కడైనా కానీ ఏమైనా లిటిగేషన్స్, గొడవలు ఏమంటే సెటిల్ అవుతాయి. అవి మగవారికి ముఖ్యమైన సూచన ఏమైనా ఉందా? కింగ్ ఆఫ్ కప్స్. ఆడవారికి ఏదైనా సూచన ఉందా? డెత్ కార్డు తీసుకోవాలి. డెవిల్ కూడా కార్డు తీసుకోవాలి. 5 ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? మెజీషియన్. సంతానపరంగా ఎలా ఉంటుంది? స్ట్రెంగ్త్. విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ కప్స్. మగవారు బాగుంటుంది. సమస్యలు ఉన్నా, ఏమున్నా, ఎలా ఉన్నా కానీ హాయిగా రిలీజియన్ సినిమాకి వెళ్తారు, వెళ్ళాలి హోటల్కి వెళ్తారు, చూడాలనుకుని చూస్తారు, తినాలనుకుని తింటారు. ఏది పట్టించుకోరు మనసులోకి, ఏది తెగ ఫీల్ అయిపోరు. ఇలాగుందే అలాగుందే పరిస్థితి ఏం ఫీల్ అయిపోకుండా సాధ్యం ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తారు, బాగానే ఉంటుంది. ఆడవారికి అంతర్మతనానికి తెరపడుతుంది. రకరకాల సందేహాలు, సమాధానాలు, ప్రశ్నలకు అయోమయం, అర్థం కాని స్థితి నుంచి బయటకు వచ్చి స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. జీవితంలో ప్రశాంతంగా ఉండడం కోసం ఏం చేయాలి అవన్నీ చేస్తారు. సమాజాన్ని, మనుషుల్ని పట్టించుకోవడం మానేసి, భయపడడం మానేసి, పరిస్థితికి ఎదురు తిరిగి జీవితం స్థిరపరచుకునే ప్రయత్నం చేస్తారు. వైవాహిక జీవితం బాగుంటుంది. ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే సమస్యలు తీరుతాయి, బాగుంటుంది. అంతర్మతనానికి ఫుల్ స్టాప్ పడుతుంది. అందరూ మీ మాట వినేలా, గౌరవప్రదంగా ఉండేలా ప్రయత్నం చేస్తారు, బాగుంటుంది. సంతానపరంగా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. ఎవరి మాట ఎవరు వినరు, ఒకళ్ళు పొసగదు. డిస్కషన్ ఏమైనా ఉంటే ఎవరికి వెళ్ళి ఇగోతూ ఉంటారు. నేను చెప్పింది నెగ్గాలి, పేరెంట్స్ కానీ పిల్లలు కానీ. కొన్ని ఘర్షణ వాతావరణం ఉంటుంది. అసలు ఏం బాధించద్దు. ముఖ్యంగా పెళ్ళిళ్ళ విషయాలు కానీ, హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానీ పిల్లలతో ఏం వాదనలు పెట్టుకోవద్దు. విద్యార్థుల పిల్లలకి పర్వాలేదు, బాగానే ఉంటుంది. క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ బాగానే ఉంటాయి. అయితే అంత స్పీడ్గా ముందుకెళ్ళదు పరిస్థితులు, కొంచెం కాంప్రమైజ్ నడుస్తూ ఉండాలి. నక్షత్రాల వారిగా తీసుకుంటే విశాఖ 4వ పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది? 5 ఆఫ్ కప్స్. అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ కప్స్. జ్యేష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ కప్స్. ఈ విశాఖ నక్షత్రం వాళ్ళకి మనోవ్యధ, మనోవేదన ఉంటుంది. ఎవరి మీద మాట్లాడబుద్ధి కాదు, ఎవరితో కలవబుద్ధి కాదు, చికాగ్గా ఉంటుంది. ఏం చేసినా కానీ సంజాయిషి చెప్పుకున్నట్టుగా ఉంటూ ఉంటుంది. చాలా సందర్భాల్లో ఉన్నదాన్ని తృప్తి పడలేరు, లేని దానికోసం కష్టపడలేరు. జిగ్జాగ్గా ఉంటుంది. 21వ తారీఖు తర్వాత కొంచెం నెమ్మదిగా చదువుకుంటుంది. అనురాధ వాళ్ళు బాగుంటుంది. కంటిన్యూస్గా కొత్త ఉద్యోగ అవకాశం కానీ, చేంజ్ ఆఫ్ లొకేషన్, చేంజ్ ఆఫ్ జాబ్ లాంటివి, అకస్మాత్తుగా సమస్యలు తీరడం లాంటివి అనురాధ వాళ్ళకి కనబడుతున్నాయి, బాగుంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు పక్క వాళ్ళ పనిలో మీరు తలదోర్చద్దు, మీ పనిలో పక్క వాళ్ళని తలదోర్చవద్దు. టచ్ మీ నాట్ లాగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. వేరే పర్సనల్ మ్యాటర్స్ మీరు అడగడం, చెప్పడం ఇలాంటివి చేయవద్దు. మీకు 22వ తారీఖు దాకా కొంత ఒత్తిడి ఉంటుంది. 22వ తారీఖు దాకా కొంత ఒత్తిడి తగ్గుతుంది. మీ పని మీరు చేసుకోండి. అనవసరం వాదనలు, అనవసరం ఏం పెట్టుకోవద్దు. ప్రెషర్ తగ్గించుకునే ప్రయత్నం చేయండి. సీక్రెట్గా చేయాలి, పనులు చేయాలి అనుకుంటే అది దొరికిపోతూ ఉంటారు. అలా కాకుండా చూసుకోండి. పరిహారం ఏం చేయాలి? విశాఖ వాళ్ళు ఏం పరిహారం చేయాలి? క్వీన్ ఆఫ్ కప్స్. ఏమైనా మొక్కులు మొక్కున్నారు చూసుకోండి, లేకపోతే మొక్కులు తీర్చుకోండి. గ్రామదేవి గుడి ఎక్కడ అమ్మవారు బట్టలు వేసి దండం పెట్టుకోండి. దుర్గాదేవి పూజ చేసుకోండి. అనురాధ వాళ్ళు ఏం చేయాలి? 5 ఆఫ్ పెంటికల్స్. ఇంకో కార్డు తీసుకుందాం. 8 ఆఫ్ సోర్డ్స్.
దుర్గంధనాశి మంత్రం జపం చేయండి. ఓం హ్రీం క్లీం శ్రీం పూర్వ దుర్గంధనాశిన్యే మహామాయాయే స్వాహ అనే మంత్రం జపం చేసుకోండి. జ్యేష్ఠ వాళ్ళు ఏం చేయాలి? 10 ఆఫ్ సోర్డ్స్ ఆది చోదయం పారాయణ చేయండి. సూర్యభగవాన్ నమస్కారం చేసుకోండి. నవగ్రహాల ప్రదక్షిణాలు చేసుకోండి. పర్వాలేదు, కొంచెం ఒత్తిడి ఎదుర్కొంటే తట్టుకుంటారు. మీరు తట్టుకుని నిలబడగలుగుతారు. ఒత్తిడి తట్టుకోవాలంటే ఈ పరిహారాలు 18 జరుగుతాయి. రాయశమల అమ్మవారి నవరాత్రులు చేయండి. అమ్మవారి పూజ చేసుకుని సకల శుభాలు పొందండి. శుభం భూయాత్.